హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. చూసారు కదండి, వీడియోలో ఉన్నట్టు పూరీలు పొంగుతూ ఆయిల్ పట్టకుండా స్మూత్గా రావాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్లో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకొని పెట్టుకోండి. గోధుమ పిండి మైదా పిండి ప్లేట్లో వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ చూసుకోండి ఫస్ట్. తర్వాత షుగర్ వాటర్ మనం ఏమైతే కలుపుకొని ఉంచుకున్నామో వాటిని వేసి మిక్స్ చేసుకోండి స్మూత్గా పిండిని. ఇంకా షుగర్ వాటర్ అనేవి అయిపోతే అప్పుడు నార్మల్ వాటర్, పిండికి ఎంత సరిపోయే వాటర్ అంత వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిని. స్మూత్గా కలుపుకొని చూసారు కదా వీడియోలో నేను ఎలా అయితే కలిపానో అలా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కర్రీకి ఏం కావాలో చూద్దాం. ఆనియన్స్, చిల్లీ, క్యారెట్స్, ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బఠానీ, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. పచ్చి బఠానీ కూడా వేసేయండి, ఎందుకంటే పచ్చి బఠానీ ముందుగా వేసుకోవడం వల్ల, కొంచెం నానబెట్టుకున్న బఠానీ వేసుకోవడం వల్ల అది త్వరగా కుక్ అవుతాయి, లేదంటే గట్టిగా ఉంటుంది. అందుకని ముందు వీటిని వేసేస్తున్నాను. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందామండి. శనగపిండి ఆ కర్రీకి నేను ఒక 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి కర్రీలో. మీరు ఈ వాటర్ని మీరు కౌంట్ చేయకండి, ఇవి నార్మల్గా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎన్ని వాటర్ అయితే పడతాయి అన్ని వాటర్. కర్రీలో అయితే నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. చూసారు కదా, ఉండలు లేకుండా స్మూత్గా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి అవి బఠానీ. ఇప్పుడు క్యారెట్స్, ఆనియన్స్, చిల్లీ కూడా వేసుకుందాం. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీరు కావాలితే బంగాళదుంప వేసుకోండి, నేనైతే స్కిప్ చేశాను. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెంసేపు మూత పెడదామండి, ఇవి కుక్ అవ్వాలి కదా. చూసారు కదా, మ్యాక్సిమం ఒక 70% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. చెప్పాను కదండి, ఒక 1/2 కప్ శనగపిండికి 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఈ వాటర్ని కొంచెం మరిగేదాకా, కొంచెం ఎసరు వచ్చి పొంగుతుంది కదండి, అప్పుడు దాకా ఉంచండి. ఒకసారి మూత పెట్టేసుకోండి. చూసారు కదా ఏ విధంగా పొంగిందో. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పిండిని అయితే ఇందులో వేసేసుకుందాం. పిండిని వేసిన వెంటనే కలపండి, లేదంటే ఉండల కింద ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉంచండి, ఇలా కలపండి. చూసారు కదండి, ఈ విధంగా ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూసారు కదండి పిండి ఎంత స్మూత్గా ఉందో, నానింది కదండి. ఇప్పుడు దీన్ని రోల్ కింద చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేశాను. వీటిని రౌండ్గా ఇలా చేసుకొని పెట్టుకోండి. వీటన్నిటిని కూడా, ఈ పీసులన్నిటిని కూడా.
ఇప్పుడు వీటిని పూరీలు చేసుకుందాం. ఇక్కడే ఉందండి. పూరీలు మనకి పొంగాలంటే కనుక వీటిని చాలామంది గట్టిగా ప్రెస్ చేసేస్తారు, అందుకని వాళ్ళకి పూరీలు పొంగవండి. వీటిని మనం పైన స్లోగా ఒత్తుకోవాలండి మనం పూరీలు అనేవి, అప్పుడే మనకి బాగా పొంగుతాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను ఇలా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పూరీలకి ఆయిల్ పట్టకూడదంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే వేయాలండి. హీట్ అవ్వకుండా మనం వేసేస్తాం, అందుకని పూరీలు పొంగవు. చూసారు కదా, కొంచెం ఉన్న ఆయిల్ కూడా ఫీడ్ చేయడానికి నేను టిష్యూస్ అయితే వేసాను ప్లేట్లో. ఇప్పుడు చూడండి పూరీ అయితే ఎలా పొంగిద్దో, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఈ టిప్ పాటించడం వల్ల ఆయిల్ అయితే పట్టదు, కాకపోతే కొంచెం ఏమైనా ఉంటుందేమో అని చెప్పి లాస్ట్లో చిన్నది ఏదైనా వస్తుంది కదండి, అందుకని నేను టిష్యూస్ అయితే వేసాను. మీరు కూడా వేసుకోండి. న్యూస్ పేపర్స్ వాడకండి, అంత హెల్త్కి మంచిది కాదు. మ్యాక్సిమం టిష్యూసే వేసుకోండి. పూరీలు తినాలంటే మనం బయటకే వెళ్ళి తినక్కర్లేదండి, బయట నుంచే తెచ్చుకోనక్కర్లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం శ్రమ ఉంటుంది అంతే. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.